హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. అల్లు అర్జున్ ఇవాళ చిక్కడపల్లి పిఎస్‌లో ఐఓ ఆఫీసర్ ముందు అంటే ఇంట్రాగేషన్ ఆఫీసర్ ముందు విచారణకు హాజరయ్యారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారా లేదా? ఒకవేళ బయటకు వస్తున్నటువంటి చిన్న సమాచారం ఏందంటే తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను అని చెప్పారు అనేది. ఇంకో చర్చ కూడా జరుగుతా ఉంది. ఆల్రెడీ పోలీసులు చూపించినటువంటి ఎవిడెన్స్ ముందు అడ్డంగా దొరికిపోయారు. నేరాన్ని అంగీకరించారు అని చెప్పేసి కూడా ఒక ప్రచారం నడుస్తుంది. నిజంగా ఏం జరిగిందో అనేది ఒక విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం జరుగుండొచ్చు అనేటువంటిది. ఇంకో విషయం కూడా, ఒకవేళ నేరాన్ని అల్లు అర్జున్ గనుక అంగీకరిస్తే అతనికి ఉన్నటువంటి మధ్యంతర బెయిల్‌ని క్యాన్సిల్ చేయడానికి పోలీసులు ఎవిడెన్స్‌ని ఉపయోగించుకునే అవకాశం ఉందా? లేదంటే రేపు నార్మల్ బెయిల్ రాకుండా అడ్డుకోవడానికి పోలీసులకి ఇది అవకాశంగా దొరికిన ఒక అవకాశం ఉందా? అల్లు అర్జున్ మీద మరో కేసు పెట్టే అవకాశం ఉందా? మరోసారి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? ఈ అన్ని రకాల అంశాలని అల్లు అర్జున్ భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశాల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగా ఈ కేసులో కనుక అల్లు అర్జున్ బుక్ అయితే ఎలాంటి శిక్ష అనుభవించాల్సిందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్టు, రాజకీయ సామాజిక విశ్లేషకులు కొత్త చంద్రబాబు గారు. సార్ నమస్కారం. నమస్తే కార్తీక్. సార్, అల్లు అర్జున్ ఇలా పోలీసు విచారణకు హాజరయ్యారు. చిక్కడపల్లి ఐఓ అంటే ఇంట్రాగేషన్ ఆఫీసర్ ముందు సమాధానాలు ఇచ్చారు. అయితే ఇక్కడే చాలా విషయాన్ని అల్లు అర్జున్ అంగీకరించినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఈ విషయాల ఆధారంగా ఏం జరగబోతుంది అంటే ఏం చెప్తారు? సో అల్లు అర్జున్ ఇన్సిడెంట్స్ ఏదైతే ఉందో సంధ్యా థియేటర్ దగ్గర రోజుకొక మలుపు తిరుగుతూ వెళ్తా ఉంది ఆంధ్ర రాష్ట్రంలో. ప్రముఖంగా టాపిక్ అయిపోయింది. దీన్ని మనం పరిశీలించినట్టయితే పర్టికులర్గా మీరు అడిగిన సంబంధించిన సబ్జెక్టు విశ్లేషణ ఎలా చేయాల్సి వస్తుందని అడిగితే నా వ్యూ ఏంటంటే, అల్లు అర్జున్ గారికి నిన్న సెక్షన్ బిఎన్ఎస్ 35(3) ప్రకారం నోటీస్ ఇచ్చారు. సో ఆయన దగ్గర ఇప్పుడు పిలిచిన తర్వాత స్టేట్మెంట్ తీసుకుంటారు. స్టేట్మెంట్ తీసుకునే ముందు, నోటీస్ ఇచ్చే ముందు పోలీస్ వాళ్ళు కూడా మొన్న రీసెంట్గా 2 days బ్యాక్ ఒక వీడియో రిలీజ్ చేశారు. 10 minutes ఉన్న వీడియో. ఆ వీడియోలో పోలీస్ వాళ్ళు ఏదైతే ఎఫ్ఐఆర్ లేకపోతే రిపోర్ట్లో పెట్టారో వాటికన్నిటికీ వాళ్ళకి సపోర్ట్ చేసే విధంగా ఒక ఎవిడెన్స్ బిల్డప్ చేశారు. టెక్నికల్ సపోర్టింగ్ రిలవెంట్ ఎవిడెన్స్ అనేది పోలీసు వాళ్ళు రెడీ చేసుకున్నారు. సో ఇప్పుడు అల్లు అర్జున్ ఎపిసోడ్ ఏదైతే ఉందో మీరు ప్రస్తావించినట్టుగా రోజుకొక టర్నింగ్ తీసుకుంటూ వెళ్తూ ఉంది. ప్రధానంగా పోలీసు వాళ్ళు ఈయన పిలిచే ముందే బిఎన్ఎస్ సెక్షన్ 35(3) ప్రకారం నోటీస్ ఇచ్చారు. ఈరోజు పిలుస్తున్నారు. ఆయన దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారు. స్టేట్మెంట్ తీసుకున్న సందర్భంలో ఆయన అడిగిన ప్రశ్నలు ఏమంటే, మనకున్న సమాచారం, అందుతున్న సమాచారం ప్రకారంగా ఈరోజు ఇన్వెస్టిగేషన్ చేసిన వాళ్ళల్లో ఒకరు ఏసీబీ రమేష్, రెండో అతను సిఐ రాజు. వీళ్ళిద్దరూ పోలీస్ స్టేషన్లో సిఐలో ఈయన క్వశ్చన్స్ అడిగారు. వీళ్ళిద్దరికి ఈ అల్లు అర్జున్ ఇంకొక సంబంధం కూడా ఉంది. అంటే ఆ అమ్మాయి చనిపోతే అతని దగ్గరే రాజు సిఐ అని అతను ఆ అమ్మాయి చనిపోతున్నప్పుడు తీవ్రంగా పోరాడి ఆమెను బ్రతికించే ప్రయత్నం చేయటం కానీ, ఆ అబ్బాయికి సిపిఆర్లు చేయటంలో కానీ, వాళ్ళని హాస్పిటల్కి షిఫ్ట్ చేయడంలో కానీ కీలక పాత్ర పోషించి నేను రక్షించలేకపోయాను రేవతిని అని బాధ వ్యక్తం చేసిన వ్యక్తి సిఐ. అక్కడ ప్రత్యక్ష సాక్షి అతను. రెండోది ఏసీపీ రమేష్ అన్న అతను థియేటర్లోకి వెళ్ళి అల్లు అర్జున్ సినిమా చూస్తున్నప్పుడు బయట తొక్కిసలాట, ఇట్లా చనిపోయారు, ఇంకోరు సీరియస్గా ఉన్నారు, మీరు వెళ్ళిపోండి అని చెప్పిన వ్యక్తి ప్రత్యక్ష సాక్షి ఏసీపీ రమేష్. సో వీళ్ళిద్దరూ నేతృత్వంలో ఈరోజు ఇక్కడ పోలీస్ స్టేషన్లో విచారణ జరిగింది. ఇప్పుడే జస్ట్ విచారణ జరిగింది. సో అందులో వాళ్ళు ప్రధానంగా మీరు అన్నారు, ఒప్పుకున్నారని ప్రస్తావించిన అంశాలు ఏంటంటే, అల్లు అర్జున్ చెప్పిన ప్రెస్ స్టేట్మెంట్లో ఏదైతే చెప్పాడో స్టేట్మెంట్లో లీగల్ వాళ్ళు రాసిచ్చింది చదివాడు. అందులో పూర్తిగా గవర్నమెంట్కి, రేవంత్ రెడ్డికి అగెనెస్ట్గా, పోలీస్ వాళ్ళకి అగెనెస్ట్గా ఆయన ఎలిగేషన్స్ చేయటం కానీ, ఖండించడం కానీ జరిగింది. సో అందువల్ల వీళ్ళు అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే, త్రొక్కిసలాట జరగటానికి మీరు రోడ్ షో చేసుకొని వచ్చారు కదా, రెండోది అక్కడ రేవతి చనిపోయిన విషయం మీకు నెక్స్ట్ డే దాకా తెలియదు అన్నారు, అప్పుడే నేను వచ్చి చెప్పా కదా మీకు, ఇది అబద్ధం కదా. పోలీసుల్ని మీరు బ్లేమ్ చేసే విధంగా ప్రెస్ మీట్ పెట్టారు, పోలీసులు అక్కడ లేరు అని చెప్పారు. పోలీసులే కదా సిపిఆర్ చేసింది, పోలీసులే కదా హాస్పిటల్కి షిఫ్ట్ చేసింది. తర్వాత నాకు తెలియదు అని మీరు అబద్ధం చెప్పడం ఒకటి. ఈ అంశాలన్నీ అల్లు అర్జున్ ప్రవర్తించిన విధానం, తర్వాత ఆయన ప్రెస్ మీట్లో ప్రస్తావించిన అంశాలు, డైరెక్ట్గా పోలీసులను విమర్శించిన తీరు, గవర్నమెంట్ని, రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ గారిని విమర్శించిన తీరు, ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు వాళ్ళు సంపాదించారు. టెక్నికల్ ఎవిడెన్స్ ప్రకారంగా కొన్ని క్వశ్చన్స్ అడగటం జరిగింది. సో ఆ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఈయన సపోజ్ నాకు అక్కడ పర్మిషన్ లేదని ఆయనకు తెలుసా లేదా అని అన్నప్పుడు, ఈయన పర్మిషన్ లేదని తెలియదు అన్నప్పుడు వీళ్ళేం కోర్టులో ఇంతకుముందు ఇంటర్మ్ బెయిల్ రావడానికి వాళ్ళ అడ్వకేట్కి ప్రధానంగా అంశం ఏంటంటే, 2వ తారీఖు సంధ్యా థియేటర్ వాళ్ళు December 2nd ఒక లెటర్ ఇచ్చారు, రిక్వెస్ట్ లెటర్ ఫర్ ద బందోబస్త్. అంతవరకు చూపించి పోలీస్ ఫెయిల్యూర్ అని చెప్పి ఇంటర్మ్ బెయిల్ తీసుకొచ్చారు. ఇప్పుడు దాని తర్వాత సబ్సిక్వెంట్గా 3వ తారీఖు పోలీసులు ఆ లెటర్కి రిప్లై ఇచ్చారు, ఎవరు రావద్దు, కంట్రోల్ చేయలేం, వద్దు అని చెప్పారు. ఆ లెటర్ ఆ రోజు బెయిల్ ఇచ్చే టయానికి ప్రొడ్యూస్ చేయలేకపోయారు కాబట్టి ఈయనకు బెయిల్ వచ్చింది.
తర్వాత సబ్సిక్వెంట్గా ఆ లెటర్ బయటకు వచ్చింది. సో ఆ లెటర్ బయటికి రావడం వల్ల ఇంకొకటి ఏమంటే జైల్లో కోర్టులో అల్లు అర్జున్ తరపున లాయర్ ఏం వాదించారు, ఈ పోలీసులంతా అల్లు అర్జున్ చూడటానికి వచ్చారు, అక్కడ కింద ఎవరు లేరు కంట్రోల్ చేయడానికి అని హేళనగా మాట్లాడినప్పుడు అక్కడ ఉన్న లాయర్లంతా నవ్వారు. ఇవన్నీ అంశాలు పోలీసు వాళ్ళని కొంత ఇబ్బందికరమైన అంశంగా అల్లు అర్జున్ బ్లేమ్ చేసే విధంగా జరిగినాయి. సో అందువల్ల వీళ్ళు అడిగింది ఏంటంటే పర్మిషను లేదు అని మేము లెటర్ ఇచ్చాము, మీకు తెలుసు. రెండోది, రేవతి చనిపోయింది, బయట వెళ్ళిపోమని నేనే చెప్పాను, మీరు తెలియదని చెప్పారు. ఈ అంశాలన్నిటి మీద కూడా వీళ్ళు కౌంటర్ వేసి అడిగినప్పుడు ఆయన నిజాన్ని తప్పకుండా ఒప్పుకోవాల్సిన పరిస్థితి. రెండోది ఏంటంటే రాత్రి 8 గంటల నుంచి వీళ్ళ లీగల్ టీం వాళ్ళు ఆయనకి ఇంట్లో ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. ట్రైనింగ్ నడుస్తూ ఉంది, ఎట్లా మాట్లాడాలా, ఏ పాయింట్ మాట్లాడాలా, ఏ పాయింట్ మాట్లాడకూడదు, ఈ రకంగా 10 అంశాలకు సంబంధించిన పాయింట్లు మాట్లాడారు. స్క్రిప్ట్ ఓరియంటెడ్ సార్? ఎస్. ఆ పాయింట్ ఏం అడగొచ్చు, నువ్వేం చెప్పాలి. న్యాచురల్లీ, ఎందుకంటే ప్రెస్ మీట్లోనే వాళ్ళు రాసిచ్చింది చదివినప్పుడు ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఏం అడుగుతారు అనేది రాత్రి 8:30 నుంచి ఆ ఇంట్లో రిహార్సల్ జరుగుతున్నాయి, ప్రాక్టీస్ జరుగుతుంది, ట్రైనింగ్ జరిగిన తర్వాత ఇప్పుడు సహజంగా సినిమాల్లో యాక్టింగ్ రిహార్సల్స్ ఉంటాయి. ఏ డైలాగ్ ఎప్పుడు చెప్పాలి, ఎలా చెప్పాలి, ఏ ఎమోషన్తో చెప్పాలి, ఎలా చెప్పాలనేది క్లియర్గా ఉంటుంది. ఇక్కడ కూడా అలానే జరిగిందా ఏంది? ఇక్కడ కూడా అలానే జరిగింది. యాక్టర్ కాబట్టి దాన్ని అద్భుతంగా నటించి ఉండొచ్చు. తర్వాత అందులో జాతీయ అవార్డు పొందిన నటుడు. తర్వాత అన్ని అబద్ధాలను ప్రస్తావించారు. ఇప్పుడు అబ్బాయికి నేను చూసుకుంటా అన్నాడు, అబ్బాయికి ఇంతవరకు ఏం అమౌంట్ ఇవ్వలేదు, గవర్నమెంట్ వాళ్ళే పే చేస్తున్నారు, ఈయన పే చేసింది కాదు, అది కూడా మిస్లీడ్ చేస్తూ చెప్పారు. అది సిపి ఆనంద్ గారు అనౌన్స్ చేసేదాకా పబ్లిక్ కూడా తెలియదు. తర్వాత వీరిని పరామర్శించకుండా ఎందుకు పరామర్శించలేదు, ఇవి అన్ని అంశాలను ప్రస్తావనకు తీసుకున్నట్టయితే ఆయన చేసిన బెయిల్, ఇంటర్మ్ బెయిల్ రావటానికి, లేకపోతే ఆ తర్వాత ఆ లెటర్ పోలీసు వాళ్ళు రిప్లై వీళ్ళు హైడ్ చేయడం కోసం చేసిన వల్ల ఇంటర్మ్ బెయిల్ వచ్చింది. ఇప్పుడు మీరు ప్రస్తావించారు మళ్ళీ ఇప్పుడు వీళ్ళు బెయిల్ రద్దు చేస్తారా అని. బెయిల్ రద్దు చేస్తారంటే లీగల్ యాంగిల్, హ్యూమన్ యాంగిల్, మోరల్ యాంగిల్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనకి వచ్చిన అంశాలు ఏంటంటే, ఇప్పుడు అల్లు అర్జున్ గారు లోపల కూర్చొని నేను చెప్పినా కూడా వినలేదు, బయటికి వెళ్ళలేదు అని పోలీసు వాళ్ళు అంటున్నారు, ఈయన చెప్పలేదు అంటున్నారు. అది లీగల్ యాంగిల్ కాదు, అది ఒక హ్యూమన్ మోరల్ యాంగిల్, సోషల్ యాంగిల్. సో దాని మీద కేసు పెట్టి బెయిల్ రద్దు చేయడానికి ఉండదు. అది సబ్సిక్వెంట్గా జరిగిన సంఘటనలో బెయిల్ రద్దు చేయాలి. ఇంటర్మ్ బెయిల్ అంటే ఒకటే బెయిల్ కండిషన్లు ఏవైతే ఉన్నాయో అది వైలేట్ చేయాలి. బెయిల్ కండిషన్స్ ఏంటి? ఒకటి నిందితుల్ని ప్రభావితం చేయటం, తర్వాత ఎవిడెన్స్ ట్యాంపర్ చేయటం, లేదా సహకరించకపోవటం, వీటన్ని కారణాలు ఉంటే బెయిల్ రద్దు అవుతుంది. ఇక్కడ ఆ కారణాలు ఇందులో కనిపించట్లేదు. ఈయన నిందితుల్ని ట్యాంపర్ ఏం చేయట్లేదు, ఎవిడెన్స్ నేను ట్యాంపర్ చేయట్లేదు, కాబట్టి ఈ కండిషన్స్. అంటే దీంట్లో ఒకటి ఉంది, ఎవిడెన్స్ ట్యాంపరింగ్ చేయట్లేదు అంటే మొన్న సెలబ్రిటీలు వచ్చి కలిశారు, చాలా పెద్ద ఎత్తున కలిశారు, ఏది జైలుకు వచ్చిన తర్వాత. అది అల్లు అర్జున్ తన పరపతిని, తన బలాన్ని చూపించుకోవడానికే, బాధితులను భయపెట్టడానికి, నాతో పెట్టుకుంటే ఇలా ఉంటుంది, నా వెనకాల ఇంతమంది ఉన్నారు, నాకు సపోర్ట్గా ఇంత ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పడానికే కేసును ప్రభావితం చేసే అంశం అనేది చర్చ జరుగుతుంది. 2 అంశాలు ఇక్కడ. అది ఎందుకు బల ప్రదర్శన, దాన్ని బల ప్రదర్శన అనొచ్చు. ఈ బల ప్రదర్శన ఎందుకు చేశారంటే రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని, చీఫ్ మినిస్టర్ని కౌంటర్ ఇవ్వడానికి, ఆయన పోలీసుల్ని ప్రభావితం చేయడానికి, పోలీసులను భయపెట్టడానికి, పోలీసులకు ఒక సందేశం ఏంటంటే నా దగ్గర ఇంత బలం ఉంది, సినిమా ఇండస్ట్రీ మొత్తం నా పక్కన ఉంది అని పోలీసులకు కానీ, రెండోది ఆ రేవతి వాళ్ళ కుటుంబానికి కానీ. ఈ సంఘటన జరిగిన తర్వాత రేవతి వాళ్ళ హస్బెండ్ బయటకు వచ్చేసి నేను కేసు విత్డ్రా చేసుకుంటాను, అల్లు అర్జున్ అరెస్ట్ బెయిల్ అంటున్నారు అని అన్నారు. అంటే వాళ్ళు కూడా భయపడే పరిస్థితికి వచ్చింది. సో ఆ సంఘటన అట్లా ఉన్నప్పుడు ఈ అల్లు అర్జున్ ఈ నేపథ్యంలో బెయిల్ రద్దు అవుతుంది అంటే, బెయిల్ కండిషన్స్లో ఏదన్నా వైలేట్ చేస్తే బెయిల్ రద్దు అవుతుంది. బెయిల్ కండిషన్స్లో ప్రెస్ మీట్ పెట్టకూడదు అని ఉండుంటే, సపోజ్ ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆ పక్కనే వాళ్ళ అడ్వకేట్ కూడా ఉన్నారు, లీగల్ కౌన్సిల్, కాబట్టి ఆ కండిషన్ బెయిల్ కండిషన్లో అది లేదా ప్రెస్ మీట్ పెట్టకూడదు అని ఒకటే ఉంటుంది. ఎక్కడైనా ఉంటుంది సార్, కేసు విషయాలు బయట మాట్లాడొద్దు, కేసు విషయాలు మాట్లాడకూడదు. అందుకే పేపర్ మీద రాసుకొచ్చి అన్ని విషయాలు కేసు విషయాలు మాట్లాడాడు. ఇప్పుడు నాకు పోలీసులు సమాచారం ఇవ్వలేదు అంటే కేసులో ఉన్న అంశమే కదా. కేసు పోలీసు వాళ్ళు సమాచారం ఇవ్వలేదు, ఆ రేవతి చనిపోయిందని తెలియదు, అన్ని దానికి సంబంధించిన అంశాలే. అయినప్పటికీ కూడా ప్రెస్ మీట్ పెట్టకూడదు అని ఒకవేళ బెయిల్ రద్దు అంటే వీళ్ళు ఏం పెడతారంటే, పోలీసు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు, పెట్టకూడదు, బెయిల్ కండిషన్ వైలేషన్, కాబట్టి ఇంటర్మ్ బెయిల్ రద్దు చేయండి అని వీళ్ళు పిటిషన్ వేయాలా. సో అది ఇంతవరకు వేయలేదు. రెండోది, బెయిల్ రద్దు పిటిషన్ వేస్తారు, నిన్న వేస్తారు, ఈ రోజు వేస్తారు అని వార్తలు బయటకు వచ్చినాయి. కానీ నిన్న వేయలేదు, ఈ రోజు కూడా విచారణ చేసిన తర్వాత వేస్తారేమో. లేదు, బెయిల్ రద్దు పిటిషన్ ఒకవేళ వేసేది ఉంటే విచారణకు పిలవకుండా డైరెక్ట్గా బెయిల్ రద్దు పిటిషన్ వేసి ఉండేవాళ్ళు. కానీ విచారణకు పిలిచిన తర్వాత బెయిల్ రద్దు పిటిషన్ వేయాలి, అరెస్ట్ చేయాలి అంటే విచారణలో సహకరించట్లేదు, నిజాలు చెప్పటం లేదు,
ఇవన్నీ అంశాల ప్రాతిపదికగా మనం బెయిల్ రద్దు చేయడం ఇప్పుడు బెయిల్ రద్దుకు పోయే అవకాశం లేదు. అవకాశం లేదు అని అనిపిస్తా ఉంది. కాదు, నార్మల్ బెయిల్ రావడానికి మాత్రం ఇది కండిషన్స్ ఇబ్బంది. నార్మల్ బెయిల్ వచ్చి రావడానికి ఆ సందర్భంలో హైకోర్టులో ఏం జరుగుతుందంటే, నార్మల్ బెయిల్కి ఇంతకుముందు ఇంటర్మ్ బెయిల్కి డిఫరెన్స్ ఉంది. ఇంటర్మ్ బెయిల్ తర్వాత జరిగిన ఎవిడెన్స్, టెక్నికల్ ఎవిడెన్స్ అన్నీ కూడా పోలీసు వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో నార్మల్ బెయిల్ రాకుండా ఉండటానికి ఇప్పటివరకు వీళ్ళు సంపాదించిన టెక్నికల్ ఎవిడెన్స్ అన్నీ కూడా రేపు హైకోర్టులో నార్మల్ బెయిల్ అది శాంక్షన్ కాకుండా ఉండటానికి ఇవన్నీ సహకరిస్తాయి. దానివల్ల నార్మల్ బెయిల్ వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. కానీ ఈరోజు ఏదైతే పోలీస్ స్టేషన్లో విచారణ జరిగిందో దానికి సహకరించకపోతే అరెస్ట్ చేస్తారు, బెయిల్ రద్దు చేయమని పిటిషన్ వేస్తారు. ఒకవేళ బెయిల్ రద్దు పిటిషన్ వేసేది ఉంటే ఈరోజు విచారణకు విచారణలో కూడా సార్ గుర్తులేదు, మర్చిపోయాను, తెలియదు, ఇట్లాంటి సమాధానాలు కనుక వస్తే అవి కూడా విచారణకు ఏమవుతుందంటే విచారణలో సహకరించట్లేదు కాబట్టి మాకు హ్యాండ్ ఓవర్ చేయమని అడుగుతారు. ఇప్పుడు గుర్తు లేదు, తెలియదు, మర్చిపోయా అనే భాష, ఆ ఆన్సర్స్ అప్పుడు ఆంధ్రప్రదేశ్లో సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పొలిటీషియన్స్కి సంబంధించిన సబ్జెక్ట్ అది. ఇక్కడ దాకా అది రాలా, స్ప్రెడ్ అవ్వలా. సో వీళ్ళు ఈరోజు మా విచారణలో మాత్రం వాళ్ళు అడిగిన దానికి ఓపెన్ గా చెప్పవలసిన పరిస్థితి, అనివార్యమైన పరిస్థితి వచ్చింది కాబట్టి జగన్ తో ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నారేమో. అది అక్కడ భాష, వైసీపీ రాజ్యసభ సభ్యుడే కదా మన కేసు కూడా వాదించింది నిరంజన్ రెడ్డి. కరెక్టే, అక్కడ భాష ఇంకా ఇక్కడికి ప్రచారంలోకి రాలేదు. సో ఇక్కడ ఈయన అడిగిన దానికి వాళ్ళ లీగల్ కౌన్సిల్ అడ్వైజ్ ప్రకారంగా నిజాలు చెప్పవలసిన పరిస్థితి ఏర్పడింది. లేకపోతే ఏమవుద్దంటే విచారణకి సహకరించట్లేదని మళ్ళీ కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంటుంది, లేదా బెయిల్ రద్దు చేయమని మళ్ళీ పిటిషన్ వేసే అవకాశం ఉంటుంది. సో ఈ లీగల్ యాంగిల్ ఉండటం వల్ల వీళ్ళు ఈ విధంగా సహకరించే పరిస్థితి, అనివార్యమైన పరిస్థితి వచ్చింది ఈరోజు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.